నిన్నటి వరకు ఆ పేదలంతా చిరునామా లేని వాళ్లుగా ఈ సొసైటీలో మిగిలిపోయారు. రైతులంతా రుణదాతలుగా మిగిలిపోయారు. డ్వాక్రా మహిళలంతా రోడ్డున పడ్డారు. చిరు వ్యాపారులంతా చెల్లాచెదురయ్యారు. బడుగు బలహీన వర్గాల గుర్తింపు కోసం పాకులాడాయి. ఇవి గత ప్రభుత్వం పాలనలో సామాజిక వర్గాలు పడ్డ బాధలు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ పాలనలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆయా సామాజిక వర్గాలు ఎలా ఉన్నాయి? 14 ఇయర్స్ సీఎం చంద్రబాబు పాలన, 5 ఇయర్స్ జగన్ పరిపాలనలో ఏది బాగుంది? దర్శి నియోజకవర్గ ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. చంద్రబాబు పాలనలో వ్యవసాయం, జగనన్న పాలనలో వ్యవసాయ రంగం ఎలా ఉన్నదో ఈ రైతన్న మాటల్లోనే. మాకు రైతు భరోసా పడుతుంది, పంట నష్టం కూడా పడింది. ఈరోజు పచ్చంగా ఈ పైర్లు ఉన్నాయంటే ఇలా అది జగనన్నే. ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన ఎప్పుడైతే ప్రభుత్వంలో లెగ్గు పెట్టిండో మా ఊర్లో తాగటానికి నీళ్ళకు కూడా కరువు వచ్చింది. ఈరోజు జగనన్న వచ్చినాక పంటలు బాగా పండుతున్నాయి. ఏ పంట వేసినా సరే, వరి కానీ ఈ టైంలో కూడా వరి కూడా నాటున్నాం, వరి కూడా పండుతుంది, నీళ్ళకు కరువు లేదు. 2014 ముందు నేను తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానన్నాడు. నాకు అప్పుడు ₹1,00,000 బ్యాంకులో బాకీ ఉండేది. అది 20,000 మాత్రమే, ఒక కిస్తీ మాత్రమే చేశాడు, తర్వాత చేయలేదు. చంద్రబాబు నాయుడు తోటి ఇసుకు పుట్టి నేను 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసాము. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత క్రాప్ బుకింగ్ నాకు కూడా తెలియదు అసలు డబ్బులు పడతాయని. వాలంటీర్లు వచ్చి క్రాప్ బుకింగ్ రాసుకున్నారు. నేను మిర్చి పంట వేసాను, మిర్చి పంట నష్టం జరిగింది. నాకు ₹2,00,000 పెట్టుబడి అయింది. నాకు ₹2,20,000 జగన్మోహన్ రెడ్డి గారు నా అకౌంట్లో వేశారు మిర్చి పంట గురించి. నేను ఆ విధంగా లబ్ధి పొందాను. జగన్ పాలనలో రైతన్న ఎలా ఉన్నాడు, అన్నదాతలకు జగన్ ఏం చేశాడు అంటే వీళ్ళు ఎలా స్పందిస్తున్నారో చూడండి. ఎన్ని ఇంచులు కావాలంటే 2 ఇంచులు ఎదలు పడుతున్నాయి నీళ్ళు. 5,000 మూలన పడ్డ బోర్లు కూడా అయ్యగారు వచ్చినాక బోర్లు అన్నీ బ్రహ్మాండ సకాలంగా వస్తున్నాయి. మాకు రైతు భరోసా పడుతుంది, ఇనుకుడు సబ్సిడీ, పంట నష్టాలు మొత్తం ఆల్రెడీ ఆయన వచ్చినాక బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన మహానుభావుడు జగన్ రాగానే వరి నాటుకుంటున్నాం. కంచి నీళ్ళు లేక బోర్లు ఇప్పుడు నీళ్ళు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అయ్యగారు వచ్చినాక ఆ అయ్యగారు ఉన్నప్పుడు ఆగిపోయినాయి బోర్లు. తాగటానికి కూడా ఇంకొక 2 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి. ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వరి సస్యాలంగా పండుతుంది. కందిసేలు కూడా వరి అవుతుంది. ఇప్పుడు కరెంటు దీవంగా చేస్తున్నాయి. అది వరకు వెయ్యి ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో చేయిపెట్టి సచ్చేది. ఇప్పుడు 9 గంటల నుంచి పొగులు పోతాం, 9ంటికి పోవడం, 5ంటికి ఇంటికి రావడం, కూలోళ్ళు పోవడం, కరెంటు కూడా సకాలంగా నీళ్ళు వాటర్ కూడా బ్రహ్మాండంగా అందుతున్నాయి. నేను జగనన్న ప్రభుత్వం ద్వారా ఎంతో లబ్ధి పొందాను. అమ్మఒడి ద్వారా మా అమ్మాయి ఈరోజు స్కూల్కి వెళ్ళగలుగుతుంది. రైతు భరోసా ద్వారా నేను పంట టయానికి డబ్బులు లేవే ఎలా అనుకునే టయానికి రైతు భరోసా ఇచ్చి అన్నలాగా ఆదుకుంటున్నారు. ఇలాగే ఈ క్రాప్ ద్వారాగా నేను డబ్బులు వర్షం పడి నా మిరప తోట అంతా తడిచిపోతే ఈ పథకం ద్వారా 72,000 నీ వల్ల లబ్ధి పొంది అప్పుల పాలు కాకుండా చేశారు జగనన్న. హామీలు ఇవ్వడం, వాటిని మరిచిపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. నమ్మిన వారికి వెన్నుపోటు పడవడంలో ఆయన PhD చేశారు. గతంలో ఆయన మోసానికి బలైన అక్కా చెల్లెమ్మలు ఇక జీవితంలో బాబుగారి బడాయి మాటలను నమ్మమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. 5 లక్షల రుణమాఫీ చేశాడు. మనిషికి 50,000 కాడికి పోయినాయి. జగనన్న వచ్చినాక చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఏమీ చేయలేదు కూడా. కానీ నేనే 50,000కి ₹90,000 కట్టినాను, ₹45,000 వడ్డీ కట్టినాను. మాకేం చేయలేదు. ఆయన మాత్రం మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నాము. ఎలక్షన్కి ముందు 5 లక్షలు తీసుకున్నాం లోను. 5 లక్షలు మొత్తం మాఫీ అయినాయి. మొన్న లాస్ట్ పెడతా మొన్న 12,500 మనిషికి వేశారు, వడ్డీతో సహా మొత్తం అయినాయి. ఈ ప్రభుత్వంలో బాగా మాకు మంచిగా జరిగింది. అవి మా పెట్టుబడులకి, పొలం పెట్టుబడికి, గేదెలు కొనుక్కోవటానికి వాటికి మేము చేసుకున్నాము. SC ST కుటుంబాల్లో పుట్టిన మమ్మల్ని ఏ ప్రభుత్వము పట్టించుకోకపోయినా జగన్ సర్కారు గుర్తించి ఆదరిస్తోందని లబ్ధిదారులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకేం అందలేదు. రేషన్ కార్డు కూడా మాకు పుట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు రేషన్ కార్డు పుట్టిన అమ్మాయికి జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి వేస్తున్నారు. మా మామయ్యకి పింఛన్ డబ్బులు కూడా వస్తున్నాయి 3,000. ఆయనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఆ మందుల వల్ల మేము జాగ్రత్త తెచ్చుకొని ఇంట్లో జరుపుకుంటున్నాం. రేషన్ కూడా ఇంటింటికి వచ్చి అందటం జరుగుతుంది. అంతకుముందులో కోటా కాడ లైన్గా మేము నిలబడి తీసుకోవటం అవుతుంది. 3 రోజులు 2 రోజులు పట్టిద్ది ఊరు మొత్తం పోయి తీసుకునే లేకే. కానీ మాకు ఇప్పుడు అట్ట కాదు, ఊరు మొత్తం ఇక్కడ ఇంటింటికి వచ్చి తీసుకోవటం జరుగుతుంది. మమ్మల్ని జగనన్న తోడు ఆసరా పథకాలు ఆదుకుంటున్నాయని చిరు వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాదు ఆయా పథకాల వల్ల మా ఆర్థిక పరిస్థితి మెరుగవుతోందని ధీమాతో చెబుతున్నారు. మేము డ్వాక్రా గ్రూప్లో ఉన్నాము. మాకు ₹1,00,000 వచ్చినాయి. మేము షాప్ పెట్టుకున్నాము. షాప్ మీద బాగానే మాకు కుటుంబం జరుగుతుంది. బాగా నాకు పెన్షన్ వస్తుంది. 45 ఏళ్ళ
పడుతున్నాయి 15,000 మాకు బాగానే ఉంది. ఆ 10,000 కూడా అన్నీ వస్తున్నాయి నాకు. తర్వాత రుణమాఫీలు వస్తున్నాయి, 45 సంవత్సరాలు వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. అన్ని వాటికి ఈటకుండానే మాకు జరుగుబాటు సార్ బండి మీదనే. తెల్లారుజాముకే వచ్చి ఇచ్చిపోతున్నాడు. నాకు వికలాంగు పింఛన్ 3,000 వస్తాయి. ఇంకా అయ్యే నేను జరుపుకుంటా. మా ఇప్పుడు ఇబ్బంది లేదు, హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది జగన్ అన్న వచ్చినాక. నాకు చేతికుట్టు మిషన్ డబ్బులు పడుతున్నాయి. మా పిల్లలకు కూడా అమ్మఒడి పథకం పడుతున్నాయి. నెక్స్ట్ మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. 40 సంవత్సరాలకు 18,750 రూపాయలు పడ్డాయి. మేము మా జగన్ అన్న డబ్బులతో మేము వ్యాపారం చేసుకుంటున్నాము. డ్వాక్రా డబ్బులు కూడా పడ్డాయి. నాకు జగన్ అన్న నాకు 10,000 నెలకు సంవత్సరానికి 10,000 వేస్తుండు. ఇస్త్రీ పెట్టే బొగ్గులు అవి తెచ్చుకొని దీని మీద సాగించుకుంటున్నాను. మా వాళ్ళకి డ్వాక్రా గ్రూపులో డబ్బులు పడుతున్నాయి. మన జగన్ అన్న చేయూత పని అవి పడుతున్నాయి. దేవుడి దేవాల 2-3 సారి థైరాయిడ్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. అది కూడా నాకు జగన్ అన్న అది ఆరోగ్యశ్రీ మీద నాకు ఆపరేషన్ కూడా అయింది, సక్సెస్ అయింది. బడి కూడా వెళ్తున్నాను, వస్తున్నాను. నాకు ఇక్కడ వచ్చిన తర్వాతనే ఆధార్ కార్డు, మళ్ళీ ఏదైనా రేషన్ కార్డు వచ్చింది. నెక్స్ట్ జగన్ అన్న చెయ్యొత్తు వచ్చింది. మన అబ్బాయి చదువుతున్న డిగ్రీ అయిపోయింది, అబ్బాయి కూడా జగన్ అన్న దీవెన వచ్చింది. మరి ఇల్లు స్థలం పట్టా కూడా ఇచ్చారు. వైఎస్ జగన్ అందిస్తున్న వాహన మిత్ర ద్వారా లబ్ధి పొందుతున్నామని ఆటో వాళ్ళలు చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మా ఆటో వాళ్ళకి చాలా కేసులు రాసి బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఈ జగన్ అన్న వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మా ఆటో వాళ్ళని ఎక్కడా ఒక్క కేసు కూడా లేదు. దానివల్ల మాకు బాగా ప్లస్ అయింది. జగన్ అన్న ఇచ్చిన వాహన మిత్ర పథకంతో ఫిట్నెస్ సర్టిఫికేట్ చేసుకొని మాకు ఇబ్బందులు లేకుండా నడుపుకుంటున్నాము. మా ఇంట్లో మా మిస్సెస్కి 18,750 రూపాయలు వస్తున్నాయి. అవి దానికుండా మేము 2 పశువులు కొనుక్కొని మేపుకుంటున్నాము. మేము టాటా మ్యాజిక్ తోలుకుంటూ తిరుగుతుంటాము. మాకు ఈ ప్రభుత్వంలో 10,000 వాహన మిత్ర కింద 4 సంవత్సరాలు 4 సార్లు ఇచ్చారు. ఆ డబ్బుతోటి మేము ఇన్సూరెన్స్ కట్టుకున్నాం వాహనములకు. ఇదివరకు గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఇన్సూరెన్స్ తగినంత సహాయం చేయలేదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు, కానీ పరిస్థితులు సహకరించక దుర్భర జీవితాలను గడుపుతుంటారు. అయితే ఆపన్నహస్తం అందించే ప్రభుత్వాలు ఉంటే సామాజిక వర్గాల జీవితాలు బాగుపడతాయనడానికి జగనన్న సంక్షేమ పాలన సాక్ష్యంగా నిలుస్తోంది.